యువతను సెన్సిటైజ్ చేయాలి. టి స్వేచ్ఛ అడ్వకేట్. సామాజిక, రాజకీయ, పత్రికా రంగాల్లో పనిచేస్తున్న వారిపై దాడులు చేయడం, ఇబ్బందులు పెట్టడం కొత్త కానప్పటికీ, ఈ రంగాల్లో మహిళల సంఖ్య పెరిగాక వారిని విపరీతంగా వేధించే వారి సంఖ్య పెరిగింది. ఇంటర్నెట్ వచ్చాక భౌతికంగా దాడులు చేయడం కంటే ఆన్‌లైన్‌లో ట్రోల్ చేయడం, వ్యక్తిత్వ హననం చేయడం ఎక్కువైంది. ఆందోళనకరమైన విషయం ఏంటంటే, దీన్ని ఫన్‌గా తీసుకోవాలని భావ ప్రకటన అవకాశాలు పెరిగిన ఈ రోజుల్లో ఇలాంటి దాన్ని ఆపలేమని వాదించేవారున్నారు. సామాజిక, రాజకీయ, పత్రికా రంగాల్లో పనిచేస్తున్న వారు విమర్శకు అతీతులని కాదు గాని, విమర్శ ఏ స్ ఏ ఉద్దేశ్యంతో చేశారు? ఎంత ఆరోగ్యకరమైన విమర్శ చేశారు? ఆ విమర్శ ఎంత అర్థవంతమైన చర్చకు దారితీసింది అనేది ముఖ్యం. అది జరగకపోగా టార్గెట్ చేసి మరీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ, వారి రంగాల్లో మహిళలు చేస్తున్న కృషిని అంగీకరించలేక, వారి ఛాలెంజ్‌లకు సమాధానం చెప్పలేక, మానసికంగా దెబ్బతీసి ముందుకు రాకుండా చేయడమే ప్రధాన ఎజెండాగా ట్రోలింగ్ నడుస్తోంది. చాలామంది అమాయక యువతీ యువకులు ఇంటర్నెట్ వినియోగదారులు వారు ఆన్‌లైన్‌లో చేస్తున్నది, చూస్తున్నది ఎంత ప్రమాదకరమైనదో తెలియక ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో దీంట్లో భాగస్వాములవుతున్నారు. ఆన్‌లైన్‌లో ఏమున్నా చెప్పేయవచ్చు, అనొచ్చు, ఎవరు పట్టుకోలేరనే భావన కూడా దీనికి ఇంకో కారణం. సమాజంలో ఎప్పటినుంచో పేరుకుపోయిన పురుషాధిక్య ఆలోచనలు, మహిళలు ఇలాగే ఉండాలి, ఇలాగే మాట్లాడాలి, ఇలాగే కనిపించాలి, ఇలాంటి పనులే చేయాలనే అసంబద్ధమైన నియమాల్ని పెట్టాయి. ఆ నియమాల్ని దాటే ప్రయత్నం చేసే మహిళలను ఎదుర్కోలేక వారిని కించపరిచి అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యక్తి స్థాయిలో, కుటుంబ స్థాయిలో, సమాజ స్థాయిలో ఇలాంటి అంశాలు చర్చించి సెన్సిటైజ్ చేసినప్పుడే ఇంటర్నెట్ వాడకంలోకి వస్తున్న తరువాతి తరాలకి బాధ్యతగా ఇంటర్నెట్ వాడడం, భిన్నాభిప్రాయాలను అంగీకరించడం లాంటివి నేర్పిన వాళ్ళం అవుతాం. ఇదండి. స్వేచ్ఛ అడ్వకేట్ వారి అభిప్రాయాలు ఈ విధంగా యువతను సెన్సిటైజ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.